బ్లడీ మేరీ అని ఒక గేమ్ ఉంది. అది ఎంత భయంకరమైన గేమ్ అంటే, ఆ గేమ్ ఆడడం ద్వారా బ్లడీ మేరీ అనే ఆత్మని మనం చూడొచ్చని, దాంతో మాట్లాడొచ్చని చాలా మంది నమ్ముతూ ఉంటారు. నేను ఈ వీడియోలో ఆ గేమ్‌ని కరెక్ట్ పద్ధతిలో ఎలా ఆడాలని స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ ఆల్సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, జస్ట్ దీన్ని ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ లాగా మాత్రమే చూడండి. దీన్ని కామెడీగా తీసుకొని ట్రై చేసిన చాలా మంది ఇప్పటికే ప్రాణాలు వదిలేశారు. ఫస్ట్ మీరు ఒక చీకటి గదిని ఎంచుకోవాలి. ఆ గదిలో ఒక అద్దం ఉండేలా చూసుకోవాలి. ఆ అద్దం ముందు మీరు నించొని, ఆ అద్దానికి మీకు మధ్యలో ఒక క్యాండిల్‌ని వెలిగించాలి. ఆ క్యాండిల్ వెలుగులో అద్దంలో కనిపిస్తున్న మిమ్మల్ని మీరు కన్నార్పకుండా చూస్తూ బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ అని 3 సార్లు పిలవాలి. అలా 3 సార్లు మీరు పిలవగానే అద్దంలో మీ ప్రతిబింబం బదులు ఆ బ్లడీ మేరీ ఆత్మ వచ్చి నిలబడుతుందని ఈ ఆట ఆడిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా కనిపించిన ఆత్మ అరుస్తుందని, భయపెడుతుందని, శాపాలు వేస్తుందని చెప్తూ ఉంటారు. ఆ బ్లడీ మేరీ అనే ఆత్మ మీపై దాడి చేయాలని ట్రై చేస్తుందని, మిమ్మల్ని ఆ అద్దంలోకి లాగేయాలని ప్రయత్నిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ బ్లడీ మేరీ అనే 3 సార్లు పలకగానే వెనక్కి తిరిగి చూడటం, సడన్ గా లైట్లు ఆన్ చేయడం లాంటివి చేస్తే ఆ గేమ్ ని మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలని చెప్తారు. ఈ బ్లడీ మేరీ అనే గోస్ట్ గురించి నేను గూగుల్‌లో ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాను. ఆమె ఎక్కడ పుట్టింది? ఎందుకు చనిపోయింది? ఎలా ఆత్మైంది? వీటన్నిటి గురించి. మీకు దీని గురించి ఫుల్ లెంగ్త్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్స్‌లో బ్లడీ మేరీ అని కామెంట్ చేయండి. ఫుల్ లెంగ్త్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.